ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 9th సర్గాలో 62 శ్లోకా నుంచి ఎప్పుడైతే కైకేయి శ్రీరాముణ్ణి తను చేసిన అపరాధాన్ని మన్నించమని ప్రపంచాన్ని మోహింపచేస్తున్న వాడివి, పైగా నీ ప్రేరణతోనే కదా మానవులు శుభ అశుభ కర్మలన్నీ చేస్తున్నారు కదా, సమస్తము నీ ఆధీనంలో ఉన్నదే కదా అని ఆ పరమాత్మను ఇలా కొనియాడిన తర్వాత తత్వజ్ఞానానలఖడ్గేన త్వామహం శరణం గత కైకేయ్య వచనం శ్రుత్వా రామః సస్మితమబ్రవీత్. కైకేయి పలికిన ఆ మాటలు విన్న రాముడు చిరునవ్వుతో మళ్ళీ ఆ కైకేయి మాతతో ఇలా అన్నాడమ్మా, నన్ను గురించి నువ్వు పలికినది అంతా కూడా సత్యమే, అందులో ఏది అసత్యము కాదు. నా ప్రేరణ చేతనే దేవకార్య సిద్ధికై నీ నోట అట్టి మాటలు వచ్చాయి. యదాహమాం మహాభాగే నానృతం సత్యమేవ తత్ మయేవ ప్రేరితా వాణి తవ వాక్త్రాద్ వినిర్గతా దేవకార్యార్థ సిద్ధ్యర్థం అత్ర దోషః కుతస్తవ గచ్చత్వం హృది మాం నిత్యం భావయంతి దివానిసం. నీ దోషం ఏమీ లేదు అంటే కొన్ని కొన్ని కార్యాలు జరగటానికి కొంతమంది ఎలా అయితే ఉపయోగపడతారో ఆ కార్యాన్ని సిద్ధింపచేయటానికి, అలాగే నీ దోషం ఏమీ లేదమ్మా, ఇంత నా ప్రేరణ వల్లనే నువ్వు అలాగా, పైగా ఈ ప్రేరణ దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయటానికే నీ నోటి నుంచి అటువంటి మాటలు బయటకి వచ్చాయి, ఇందులో నీ దోషం ఏమీ లేదు, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. అహర్నిశము అంటే ఎల్లవేళలా నీ హృదయంలో నన్నే భావన చేస్తూ ఏ విషయమునైనా సరే ఆసక్తి లేని దానివై నా మీదే భక్తి వలన త్వరగా నువ్వు ముక్తిరాలువి అవుతావు అని చెప్పాడు. ఎల్లవేళలా అంటే ఇక్కడ ఏది చేసినా సరే అంత అనన్యమైన సమర్పణ భావనతో చెయ్యగలగటము, ద్వంద్వాలకి అతీతంగా సర్వము పరమాత్మమయమన్న భావనలో ఉంటేనే త్వరగా ఆ భక్తి మార్గంలో ముక్తులవుతారు అని. నేను సర్వత్రా సమదర్శనుణ్ణి అంటే అన్నిట్లోనూ సమపాళ్ళుగానే ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అన్నది లేదు. అందుకే మాతి మ ఎక్కడి నుంచి చూసుకున్నా సరే ఇందులో అతి అని గాని, అందులో తక్కువ అని గాని, ఇందులో ఎక్కువ. అందుకే పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడు దాకా శరీరంలో మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి గానీ అందరిలో ఆత్మరూపంలో ఉన్నవాడు సమానమే. అలాగే అక్కడ భేదం లేకుండా జాతి, మత, కుల, వర్గ, లింగ ఏ భేదము లేదు. అన్నిటిలో ఒకేలాగా సమానంగా ఉన్నవాడు. అందుకే సమదర్శనుణ్ణి అంటే అన్నిట్లో సమానంగానే ఉన్నవాడిని. అందుకే సర్వత్రా నాకెవ్వరునూ కూడా ప్రియమైన వాళ్ళు లేరు, అప్రియమైన వాళ్ళు లేరు. అంటే వీళ్ళు నాకు ఇష్టము, వాళ్ళు నాకు ఇష్టం లేదనడానికి కుదరదు. సమస్తము ఆయన సృష్టించిన దాంట్లో భాగమే. ఎలా అయితే గారడీవాడు మాయతో తనన్ని సృజిస్తూ ఉంటాడు. ఆ వస్తువులన్నీ కూడా అది కల్పితమని తనకి తెలుసు. ఆ ఎరుకలో ఎప్పుడూ ఉంటాడు. సర్వత్రా విగత స్నేహ మద్భక్త్యా మోక్షసే చిరాత్ అహం సర్వత్రా సమదృగ్ద్వేష్యో వా ప్రియ ఏవ వా. అంటే ఎలా అయితే గారడివాడు చేసిందంతా గారడి అని తెలుసు, అవన్నీ కూడా వాస్తవం కాదని ఎలా అయితే ఉంటాడో స్థిరంగా, అవన్నీ కల్పితాలు. అలాగే నేను కూడా రాగద్వేషాలు లేకుండా అన్నిటిని సమానంగానే చూస్తాను. ఆ విధంగానే దేని మీద రాగం లేదు అంటే ఇది ఇష్టం లేదు, ఇంకో దాని మీద ద్వేషం లేదు. సమస్త ఈ దృశ్య పదార్థములన్నీ ఏవైతే కల్పిస్తున్నాయో ఇవన్నీ కూడా నేను కల్పించినవే. అందుకే ఇవన్నీ మిథ్య. ఎందుకు? కాలానుగుణంగా అన్నీ నశించిపోయేదే. నశించకుండా ఉండేది ఏంటి అంటే పరమాత్మ ఒక్కడే. ఇవన్నీ కల్పితాలు, పైగా ఇవన్నీ మిథ్య అని నిశ్చయం వలన దేని మీద నాకు ద్వేషం ఉండదు, అలాగే ఇష్టం కూడా లేదు. అన్నీ నాకు సమానమే అని చెప్పాడు. నాస్తి మే కల్పకస్యేవ భజతోను భజామ్యహం మన్మాయమోహితయధియో మామంబ మనుజాకృతిం సుఖదుఃఖాద్యానుగతం జానంతి నతు తత్వతః దిష్ట్యా మద్గోచరం జ్ఞానముత్పన్నం తే భవాపహం. ఎవరైతే ఈ విధంగా నన్నే పూజిస్తున్నారో, నన్నే భజిస్తున్నారో, నన్నే సేవిస్తున్నారో, ఈ విధంగా నేను కూడా వారిని అనుగ్రహిస్తాను. ఏదైతే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ చుట్టూ ఉన్న దృశ్యమాన పదార్థాలన్నీ కూడా వాస్తవం కాదు, అది భ్రాంతి అని
ఎవరైతే తెలుసుకుని దేన్ని చూసినా అది పరమాత్మ అన్న నిశ్చయంతో ఉన్నవాడే ఆ పరమాత్మను పొందుతాడు. పైగా ఇది చాలా స్పష్టంగా భగవద్గీతలో కూడా చెప్పబడి ఉన్నది. నువ్వు ఎలా అయితే పూజిస్తున్నావో అదే నీకు లభిస్తుంది అని. అంటే ఏ భావనతో నువ్వు చేస్తున్నావో, ఏ విధానంగా నువ్వు చేస్తున్నావో అదే నీకు లభిస్తుంది. అంటే సత్తు, అసత్తు రెండూ నేనే అని చెప్పాడు. అలాగే ఏ విధానంగా అయితే నువ్వు భగవంతుడిని ఆరాధిస్తున్నావో, అందుకే ఏ భగవంతుడు అవతారాన్ని తీసుకున్నా, ఏ నామాన్ని తీసుకున్నా అది పరమాత్మ అన్న భావనతో నువ్వు చేయగలిగితే, అదే భావనలో నీకు మళ్ళీ అనుగ్రహాన్ని కూడా ఇస్తాడు పరమాత్మ. అందుకే ఇలా పరమాత్మని ఏది చేసినా సరే అంత అనన్యమైన భక్తితో సమర్పణంగా ఉండగలిగిన వాళ్ళు. అందుకే నేను కూడా వాళ్ళని అలాగే అనుగ్రహిస్తాను. పైగా తల్లి, నా మాయతో మోహితులైన జనులు నన్ను సుఖదుఖములకి వశంగా సాధారణ మానవుడిగానే తలుస్తారు. ఆ మాయకి లోబడి ఉన్న కారణంగా. కానీ వారు నా వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేరు. నీ భాగ్యం విశేషంగా నీలో ఈ సంసార భయం హరించింది కాబట్టే నా తత్వజ్ఞానం నీకు పూర్ణంగా కలిగింది అన్నాడు. స్మరంతి తిష్ట భవనే లిప్యసే నచ కర్మభిః ఇత్యుక్త్వా సా పరిక్రమ్య రామం సానంద విస్మయ. అలాగే నీవు నన్ను స్మరించుకుంటూనే గృహంలో ఉండు. అంటే ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించటానికి సర్వత్రా ఉన్నవాడు ఇక్కడ ఎక్కువ, అక్కడ తక్కువ ఉన్నవాడని కాదు. పైగా అన్నిటికీ దూరంగా ఉన్నప్పుడు నేను అంతా నా ఆధీనంలో ఉంది. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ నా వశంలో ఉన్నాయి. నా మనసు చంచలత్వానికి లోబడదు అనుకోవటం మళ్ళీ అజ్ఞానము. నేను అన్నిటికీ దూరంగా వెళ్ళిపోయినా సరే, ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళిపోయినా సరే, అక్కడ మళ్ళీ కాజా దొరుకుతుందా? లేకపోతే గులాబ్ జామ్ దొరుకుతుందా? లేకపోతే ఇక్కడ పడుకోవటానికి పరుపు లేదు. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ మళ్ళీ పరమాత్మ యందు రమించలేడు, పరమాత్మ యందు స్థిరత్వాన్ని పొందలేడు. కానీ ఈ గృహంలోనే ఉంటూ, ఈ సంసారాలతో, ఈ బంధనాలతో ఉంటూ కూడా ఎవరికైతే ఆ పరాత్పరుడి మీద అంతలాగా చంచలత్వం లేకుండా నిశ్చలమైన స్థితిలో ఉండి, ఈ రాగద్వేషాలకి అతీతంగా సర్వము పరమాత్మమయమన్న ఎరుకలో ఉండగలరో, వాళ్ళు గృహమందు ఉండి కూడా ఆయన్ని స్మరిస్తూనే ఆ పరమపదాన్ని పొందగలడు. అందుకే నువ్వు ఇలా ఉండటం ద్వారా నిన్ను ఏ కర్మ బంధనాలు అంటవు. అందుకే భగవద్గీతలో కూడా కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల్లో నువ్వు అంటుకోకుండా ఉండాలి అంటే సర్వము పరమాత్మకే సమర్పిస్తూ ఉండాలి. పైగా దాని ఫలితాల గురించి గానీ, లాభాల గురించి గానీ, దేని గురించి కూడా చింత లేకుండా పరమాత్మ యందే రమిస్తూ ఆ క్రతువుని పరమాత్మ చేసే అవకాశాన్ని, సందర్భాన్ని, ఆ జ్ఞానాన్ని ఇచ్చినవాడు పరమాత్మ, చేపిస్తుంది పరమాత్మ, చేసుకుంటున్నది పరమాత్మకే అన్న భావనలో చెయ్యగలిగితేనే. ప్రణమ్య శతశో భూమౌ యయోగేహం మధాన్విత భరతస్తు సహామత్యే మాతృభిర్గురుణా సహా. ఇలా ఎప్పుడైతే కైకేయికి రాముడు చెప్పాడో కర్మబంధనాలు అంటవు అని చెప్పాడు. రాముడు పలకగా కైకేయి కూడా ఆశ్చర్యపడుతూ ఆనందంతో శ్రీరాముడికి ప్రదక్షిణ చేసింది. చేసి తలను వంచి మరి నేలకి తాకుతూ చాలాసార్లు ఆయనకి నమస్కరిస్తూ ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఆవిడ కూడా పూనుకుంది. భరతుడు కూడా మంత్రులతో ఆ తల్లులందరితో వశిష్ఠ మహర్షితో కలిసి రాముణ్ణి స్మరించుకుంటూ వీళ్ళందరూ అయోధ్యకి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. అయోధ్యామాగమచ్చీఘ్రం రామమేవానుచింతయన్ పౌరజానపదాన్ సర్వాన్ అయోధ్యాయాముదారదిః స్థాపయిత్వా యథా న్యాయం నందిగ్రామౌ యయో స్వయం తత్ర సింహాసనే నిత్యం పాదుకే స్థాప్య భక్తితః. అయితే వీళ్ళందరూ అలా ప్రయాణం కొనసాగించి అయోధ్యకైతే చిరిగి చేరారు. చేరిన తర్వాత ఉదారమైన బుద్ధి కలిగిన భరతుడు సమస్త ఆ వాసులందరికీ, దేశవాసులందరికీ కూడా యోగ్యత బట్టి, యథాయోగ్యత అందరికీ ఒకటి ఇవ్వాల. యోగ్యత బట్టి, అర్హత బట్టి, పాత్రత బట్టి అందరికీ కూడా అయోధ్య నగరంలో నివాసాలందరికీ ఏర్పరిచి తాను నంది గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సింహాసనం మీద రామ పాదకుల్ని ప్రతిష్ఠించాడు భక్తితో. పూజయిత్వా యథా రామం గంధ పుష్పాక్షతాదిభిః రాజోపచారేరఖిలేహ ప్రత్యహం నియతవ్రతః.
అక్కడ రాముడు పాదకులు తీసుకుని వచ్చాడు. ఆ పాదకుల్ని సింహాసనం మీద రాముడు ఆ స్థానము అన్నట్టుగా అది పెట్టి ప్రతిష్ఠించి వాటిని శ్రీరాముడితో సమానంగా భావించి నిత్యము భక్తితో గంధ పుష్పాది ఇటువంటి అన్నిటితో అక్షంతలతో సమస్త రాజ లాంఛనాలతో పూజింపసాగాడు భక్తి భావనతో. ఫలమూలాసనోధాంతో జటావల్కలధారకः అదశ్యాయీ బ్రహ్మచారి శత్రుఘ్న సహితస్తథా. ఇలా చెయ్యటమే కాకుండా తాను కూడా రాముడు ధరించిన వస్త్రాలే ధరించి ఉన్నాడు. ఈ విధంగా భరతుడు ఫలములే తింటూ ఇంద్రియ నిగ్రహణతో జటావల్కలధారి అయి భూమి మీదే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ శత్రుఘ్నుడి సహితంగా అలా ఉన్నాడు. రాజకార్యాణి సర్వాణి యావంతి పృథివీతలే తాని పాదుకయోః సమ్యగ్ నివేదయతి రాఘవః. భూమండలంలో రాజకార్యాలన్నిటినీ భరతుడు రామ పాదకులకే నివేదిస్తూ ఉన్నాడు. గణయన్ దివసానేవ రామాగమన కాంక్షయా స్థితో రామార్పిత మనః సాక్షాత్ బ్రహ్మ మునిర్యథా. రామచంద్రుడి రాక కోసం ప్రతీక్షిస్తూ ఆ గడిపే రోజులన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ రాముడి మీదే మనస్సు నిలిపి బ్రహ్మర్షిలాగా కాలం గడుపుతున్నాడు. అంటే కొన్ని కొన్ని మనకి వేరే వాళ్ళ వస్తువు మన దగ్గర ఉంది అనుకుందాం. కొన్ని రోజులు ఉండిపోయిన తర్వాత ఆ వస్తువు మీద కొన్ని అలవాట్లు వాడుతూ ఉన్నాం అనుకుందాం. దాని మీద అలవాటు పడిపోయి దాన్ని ఇవ్వటానికి ఇష్టపడం. పైగా ఇది సమస్త రాజ్యాన్ని అధికారాన్ని తన చేతిలో ఉన్నా సరే ఇది నా అన్నది అన్న భావంలోనే ఉన్నాడు. నాకు దాంతో సంబంధం లేదు. రాముడు ఎక్కడైతే వనవాసంలో ఎలా గడుపుతున్నాడో అదే దీక్షగా తాను కూడా ఇక్కడ ఆ రాముడు సేవ చేసుకుంటున్నాను. ఇవన్నీ రాముడు వచ్చేదాకా రక్షించాలన్న భావంలో సమస్తాన్ని చూసుకుంటున్నాడు. అందుకే బ్రహ్మర్షిలాగా కాలాన్ని గడుపుతున్నాడు భరతుడు. రామస్తు చిత్రకూటాధ్రౌ వసన్మునిభిరావృతః సీతయా లక్ష్మణేనాపి కించిత్ కాలముపావసత్. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మునిజలతో ఉంటూ చిత్రకూటంలో కొన్నాళ్ళు గడిపాడు రాముడు అక్కడ. నాగరాశ్చ సదా యాంతి రామదర్శన లాలసాః చిత్రకూట స్థితం జ్ఞాత్వా సీతయా లక్ష్మణేన చ. రాముడు తన భార్యతో అలాగే తన తమ్ముడైన లక్ష్మణుడితో చిత్రకూటంలో ఉండటం మాట తెలిసిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జనులందరూ కూడా వాళ్ళని దర్శించుకోవాలని ఎల్లవేళలా ప్రదేశానికి రాకపోకలన్నవి వాళ్ళవి ఎక్కువైపోయాయి. దృష్ట్వా తజ్జన సంబాధం రామస్తత్యాజ తం గిరిం దండకారణ్యగమనే కార్యమప్యానుచింతయన్. రాముడు అట్లా వచ్చేవారి వల్ల అక్కడున్న మునులొక్క ప్రశాంతతకి పైగా వాళ్ళు చేసుకునే నియమాలు తపస్సులు ఇవన్నీ ఉంటాయి వాటికి భంగం వస్తుందని తలంచి తాను ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి అని తలపెట్టుకున్నాడు. అందుకే ఆ చిత్రకూట పర్వత నివాసాన్ని వదిలిపెట్టడానికి పూనుకుని అక్కడి నుంచి వదిలిపెట్టేశాడు. అంటే నిజంగా సద్లక్షణాలు సుగుణాలు అని చెప్పేది ఎందుకు అంటే అవతల వాళ్ళు చెప్తే చేయటం కాదు, చెప్పకుండానే అది తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా వీళ్ళు ఆచరించేవాళ్ళు. అన్వగాత్ సీతయా భ్రాత్ర హ్యత్రేరాశ్రమముత్తమం సర్వత్ర సుఖ సంవాసం జన సంబాధవర్జితం. అక్కడి నుంచి కదిలి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై మొత్తానికి అత్రి మహర్షి ఆ ముని నివాసమైన ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ జనసమూహం లేకుండా పైగా అతి ఉత్తమమైన అన్ని విధాల సుఖదాయకమైన ఆశ్రమం అక్కడ ఉన్నది. గత్వా మునిముపాసీనం భాసయంతం తపోవనం దండవత్ ప్రణితపత్యాః రామోహమభివాదయే పితురాజ్ఞం పురస్కృత్య దండకాననమాగతః వనవాసామిషేనాపి ధన్యోహం దర్శనాత్తమ. ఇలా అత్రి మహర్షి యొక్క ఆశ్రమం వైపుగా వెళ్ళి ఆశ్రమంలో కూర్చుని ఉన్న తన కాంతికి ఆశ్రమానికి ప్రకాశింపచేస్తున్న మునీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి శిరస్సు వంచి నేను రాముణ్ణి అని చెప్పాడు. మా తండ్రి ఆదేశాన్ని అనుసరించి ఈ దండకారణ్యాల్లోకి వచ్చాను. ఈ సమయంలో వనవాస నెపంన మీ దర్శనం చేసుకుని నేను ధన్యుణ్ణయ్యాను. అంటే నిజంగా దర్శనం చేసుకోవాలన్నట్టుగా ఆయన కోసం రాలే, కాకపోతే ఈ వనవాసం అన్న దాని ద్వారా మళ్ళీ ఇటువంటి వాడిని దర్శించుకునే అవకాశం నాకు లభించింది అని. శుత్వా రామస్య వచనం రామం జ్ఞాత్వా హరిం పరం పూజయామాస విధివద్భక్త్యా పరమయా మునిః వన్యేహ ఫలేహ కృతాదిత్యముపవిష్టం రఘుత్తమం
సీతాం చ లక్ష్మణం చైవ సంతుష్టో వాక్యమబ్రవీత్. శ్రీరాముడు యొక్క మాటలు విన్న మునీశ్వరుడైన అత్రి సాక్షాత్తుగా పరమాత్ముడే అని తెలుసుకుని అత్యంత భక్తిపూర్వకంగా విధి విధానంగా పూజించుకున్నాడు రాముడికి. తర్వాత అక్కడ లభించే ఫలములతో అతిథి సత్కార్యములన్నీ చేసి రాముణ్ణి, సీతని, లక్ష్మణ్ణి కూడా కూర్చుండజేసి వాళ్ళని సంతుష్టితో మళ్ళీ ఇట్లా చెప్పాడు. భార్యా మే అతీవ సంవృద్ధా హ్యానసూయేతి విశ్రుత తపశ్చరంతి సుచిరం ధర్మజ్ఞ ధర్మవత్సల అంతస్తిష్టతి తాం సీత పశ్యత్ పరినిషూధన తదేతి జానకిం ప్రాహ రామో రాజీవలోచన. ఆయన అత్రి మహర్షి రాముడికి సీతకి ఇలా చెప్తున్నా, నా భార్య అయిన అనసూయ పేరు చాలా ఖ్యాతిగన్నది, ప్రసిద్ధి చెందిన పేరు. ఆమె అతివృద్ధురాలు, గొప్ప తపస్విని, పైగా ధర్మజ్ఞురాలు, ధర్మమందు ప్రేమ కలిగి ఉన్నది ఆవిడ. ఇప్పుడు ఆ కుటీరం లోపల ఉన్నది, అందుకే ఓ శత్రుధమునైన రామ సీతను చూడాలనుకుంటుంది అన్నాడు. గచ్చదేవీం నమస్కృత్య శీఘ్రమేహి పునః శుభే తదేతి రామవచనం సీత చాపి తథా కరోత్. ఎప్పుడైతే సీతను చూడాలనుకుంటుందని చెప్పాడో వెంటనే రాజీవ నేత్రాలు కలిగిన శ్రీరాముడు మంచిది అని చెప్పి సీతతో ఇట్లా అన్నాడు, కళ్యాణి త్వరగా వెళ్ళి నువ్వు అనసూయాదేవినికి నమస్కరించిరా. సీత కూడా సరే అని రాముడు ఆజ్ఞను పాలించింది. దండవత్ పతితామగ్రే సీతాం దృష్ట్వాతిహ హృష్టిదిః అనసూయా సమాలింగ్య వత్సే సీతేతి సాదరం. అనసూయాదేవి తనకు నమస్కారాలు ఆచరిస్తున్న సీతను చూసి చాలా సంతోషంతో చిరంజీవి బిడ్డ సౌభాగ్యవతి సీత అంటూ ఆదరంగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది. దివ్యే దధౌ కుండలే ద్వే నిర్మితే విశ్వకర్మణ దుకూలే ద్వే దధౌ తస్మై నిర్మలే భక్తి సంయుత. ఆమె భక్తితో విశ్వకర్మ నిర్మించిన 2 దివ్య కుండలములు, 2 స్వచ్ఛంగా ఉన్న పట్టు చీరలన్నీ కూడా అర్పించుకుంది. అంగరాగం చ సీతయే దదౌ దివ్యం శుభానన నాత్యక్షతే అంగరాగేణ శోభాత్వం కమలానని. ఋషిపత్ని అనసూయ ఇంకను ఆమెకు దివ్యమైన అంగరాగ లేపనాలు కూడి ఇచ్చిన పద్మముఖి. ఈ అంగరాగ లేపనం వల్ల నీ శరీర శోభ ఏనాటికి తరిపి పోకుండా ఉంటుంది అని ఇచ్చింది. పాతివ్రత్యం పురస్కృత్య రామమన్వేహి జానకి కుశలి రాఘవో యాతు త్వయా సహ పునర్గృహం భోజయిత్వా యథా న్యాయం రామం సీతా సమన్వితం లక్ష్మణం చ తదా రామం పునః ప్రాహ కృతంజలి. జానకి నువ్వు సదా పాతివ్రత్యాన్ని పాటించు, శ్రీరాముణ్ణి అనుసరించు, ఆ రఘునాథుడు నీతో కుశలంగా తిరిగి తమ గృహానికి చేరుతాడు అని ఆశీర్వదించింది ఆవిడ. తర్వాత మళ్ళీ ఆ ఋషి దంపతులు విధి విధానంగా సీతా సమేతుడైన శ్రీరాముడికి మధురమైన భోజన పదార్థాలు చాలా ప్రేమగా అన్నీ వాళ్ళకి పెట్టి తినిపించి, తర్వాత అత్రి మహర్షి కూడా అంజలి ఘటించి రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. రామత్వమేవ భువనాని విధాయ తేషాం సంరక్షణాయ సురమానుషతిర్యజ్ఞాధీన్ దేహాన్ బీభర్షిణ చ దేహాన్నిర్విలిప్తాస్త్వత్తో భీభేత్యఖిల మోహకరీ చ మాయా. రామ నువ్వే ఈ సమస్త భువనాన్ని సృజించిన వాడివి, రక్షిస్తున్న వాడివి, దేవ మనుష్య తీర్యజ్ఞోనుల్లో ఉన్న ఆ శరీరాన్ని ధరించి అన్నీ చేస్తున్న వాడివి నువ్వే. అయినా ఈ దేహ గుణములు నిన్ను అంటవు, సర్వలోకాల్ని కూడా మోహింపచేయు మాయకుడివి నువ్వు, సర్వదా నీకు భయపడుతూనే ఉంటుంది అని స్తుతించాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 9th సర్గ సంపూర్ణం.